మబ్బుల్లో నీళ్లు చూసుకుని ముంత వలకబోసుకున్న చందంగా అన్న సామెత చూసాం కానీ ఒక మీద ఈర్ష్యతో మరొక రూట్లోకి వెళ్ళడం అనేది ఇప్పుడే చూస్తున్నాం. అంబానీ ఏమి మన జేబులేం దోచుకోలేదు, మన మీద ఏం పనులే లేదు, మన మీద ఏ వ్యవహారం చేయలేదు. సాధ్యమైనంత వరకు మనకు అసలు సెల్ ఫోన్లు అలవాటు చేశాడు, అట్లాగే 2 GB అలవాటు చేశాడు, 2.5 GB స్పీడు. ఇవాళ రోజున మనం ఫోన్లలో ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం, ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేసుకోగలుగుతున్నాం. అంటే అంబానీ తీసుకొచ్చినట్టు ఒక విప్లవం. దాంతో ఆయనకి లాభం లేకుండా ఉంటుందా? ఫ్రీగా ఎందుకు చేస్తాడు? లాభంలో ప్రజాక్షేమం ఉంది. కాకపోతే అంబానీ ఇంట్లో పెళ్లి చూసి అదేదో అంటారు కదా, యూనోలాగా తయారైపోయినటువంటి పరిస్థితి, కడుపు పంట పెరిగిపోతుంది. దీని పర్యవసానం ఏంటంటే అంబానీ ఏం చేయలేదు ఇక్కడ. అలాగే ఛార్జీలు పెరిగినాయి అంటే అన్ని సంస్థలే పెరుగుతున్నాయి, ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంటాయి. ఒకనాడు 1000 రూపాయలు ఉండేటటువంటిది ఇవాళ 3000, 4000 దాకా వచ్చింది. ఎస్, కరెక్ట్. కానీ దానికి పెళ్లికి ఏంటి సంబంధం? అంబానీ ఘనంగా పెళ్లి చేశాడు కాబట్టి ఆ కడుపు మంట కొద్దీ సెల్ ఫోన్లని మార్చేసుకున్న వాళ్ళు 3 రోజుల్లో 70 లక్షల మంది అట. జియో నుంచి BSNLకి వెళ్ళిన వాళ్ళు 3 రోజుల్లో 70 లక్షల మంది అట. ఇది విచిత్ర పరిస్థితి.